ప్రతి క్షణం ప్రతి గంట నేను పుట్టిందే బిగ్ బాస్ చూడడానికి. సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ ఎలా ఉంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా బిగ్ బాస్ కి లక్షల కోట్లు అంతే వ్యూస్, వేల కోట్లు అంతే ఆదాయాలు అనమాట. అంటే ఒక్కసారిగా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎప్పుడైతే అలక్య చిట్టి పిక్కలు మాధురి అంటే వీళ్ళు వచ్చారో లేదో ఒక్కసారిగా మారిపోయింది అంతే. ఎక్కడక్కడ మాధురి అత్త ఆడుతుంది, దువ్వాడ మాధురి అత్త డాన్సరు, అబ్బా అబ్బా ఏం డాన్స్ చేస్తుంది, ఏం డాన్స్ చేస్తుంది. అలక్య చిట్టి పిక్కలు ఫైటర్ అవి గంటలో పెస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల అలక్య చిట్టి పిక్కలు చూసి నేర్చుకోవాలన్నమాట. నువ్వు కూడా అందరూ మీరంతా ఆడపిల్లలు అందరూ అంటే జిమ్ చేయడం అనమాట. ఎవడన్నా వచ్చి కానీ తాగితే చెయ్యి ఇంచేస్తా కాలు ఇంచేస్తా అంటది అదనమాట. సరేలే పవన్ కళ్యాణ్ అబ్బాయి అదే ఐ మీన్ పవన్ కళ్యాణ్ అనే అబ్బాయి గురించి కొన్ని మాటలు మాట్లాడి ఏ పవన్ కళ్యాణ్ ఆర్మీ పవన్ డెమోన్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అబ్బాయి గురించి ఆర్మీ పవన్ కళ్యాణ్ బ్యాట్ చేస్తూ మాట్లాడింది కదా, కరెక్టా రాంగ్? అది ఏంటంటే అభిప్రాయం అనమాట. అదేందా అతను తాగుతున్నాడు వస్తున్నాడు అతను ట్రై చేస్తున్నాడు అని అది పొరపాటు అనమాట. నేను కూడా అంతే. ఇప్పుడు నేను ఉన్న కొంతమంది అమ్మాయిలు వచ్చి వాడు నాకు ట్రై చేస్తున్నాడు, వాడు నా మీద మోసపడ్డాడు అని అంటారు. కానీ మనం చేయం కదా, ఊహించుకుంటారు అంతే అందరూ. బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి ఆపేయాలని అంటారు. అవన్నీ ఫేమస్ అవడానికి చేస్తారు, అవన్నీ ఫేమస్ అవడానికి చేస్తారు అందరూ నాలాగే. మరి బిగ్ బాస్ ఒకటే నువ్వు బ్యాన్ చేస్తే రొమాన్స్ ఉందని సినిమాల్లో చేస్తారుగా, అయితే దేనికి ఆపలేకపోతున్నావు చెప్పు? సినిమాల్లో లక్షల కోట్లు వేల కోట్లు వందల కోట్లు పెట్టి చేస్తారుగా, నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు వాళ్ళని? సినిమా హీరోలని ఎందుకు అడగలేకపోతున్నావు? వాళ్ళు ఆడపిల్లని పట్టుకున్నారు కదా, నువ్వు ఎలా? అప్పుడు ఏమైంది నీకు? నీ మాతృత్వం ఏమైంది? నీ ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంది కదా, నీ అమ్మ స్వభావం ఎక్కడ పోయింది? మన అక్క చెల్లి అమ్మ తల్లి శ్రీజ బయటకు వచ్చిన తర్వాత గేమ్ ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అన్నాక వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. లేదు అంతే లేదు, అలాంటి వాళ్ళు వచ్చినా ఒకటే పోయినా ఒకటే. అసలు బిగ్ బాస్ చూసేది దేనికి? అలక్కే చిట్టి పిక్కలు మాధురి అత్త అంటే వాళ్ళు వచ్చిన తర్వాతనే టీఆర్పీ లేచిందంతే. చూసుకో నువ్వు ఇప్పుడు దాకా ఎవరు వచ్చినా ఎవరు పోయినా అయింది ఏమైనా, కానీ ఒక్కసారిగా మాధురి అత్త వచ్చిందో లేదో లేచిపోయింది. అలక్కే చిట్టి పిక్కలు వచ్చి దూకిందో లేదో ఎక్కడిదక్కడ మారిపోయింది అంతే. నెక్స్ట్ ఎలిమినేషన్ అలక్కే చిట్టి పిక్కల్స్ అంటున్నారు. నువ్వు అనుకుంటున్నావు, చూసి మాట్లాడు, చూసి మాట్లాడు. అలక్కే చిట్టి పిక్కలు నామినేషన్ పడలా, చూసి మాట్లాడు. అది హాఫ్ అన్ అవర్ వచ్చావు బుర్ర లేదు. కన్నడ బిగ్ బాస్ లో సేమ్ అలక్కే చిట్టి పిక్కల్స్ లాగా ఒక అమ్మాయి బిహేవ్ చేస్తుంటే ఆ అమ్మాయి అసలు అలక్కే చిట్టి పిక్కలు ఏం చేసిందండి? బిహేవ్ ఏం తప్పు చేసిందండి? అలానే ఎవిక్ట్ అయితే సేమ్ అదే ప్లేస్ లో చిట్టి పిక్కల్స్ ఉండాలని కోరుకుంటున్నారు. అలక్కే చిట్టి పిక్కలు ఏం తప్పు చేయని చూపి నాకు, నేను తోడుకొస్తా ఇక్కడికి. ఇంకొక 2 నెలలు ఓపి పట్టండి దయచేసి, ఆగండి. కప్పు తనే కొట్టేద్దంటారా? ఖచ్చితంగా అంతే ఇచ్చేస్తా. కప్పు కానీ కొట్టకపోతే నేనే ఆ కప్పు లాక్కుని వచ్చి మరి అలక్కే చిట్టి పిక్కలకి ఇచ్చేస్తా అంతే. ఏం ఆడాలి నీకు చెప్పు? అరే ఎంతసేపు కెమెరాలన్నీ పక్కన చూపిస్తారు కానీ మేము చూసే దేనికి? బిగ్ బాస్ చూసే దేనికి? అలక్కే చిట్టి పిక్కల కోసమే. నేను రమ్య కోసం చూస్తున్నా. అసలు రమ్య కృష్ణ అంటే కూడా తెలియదు ఇక్కడ. అవును, రమ్యాన్ని పక్కన పెడితే మాధురి అత్త మాధురి దువ్వాడ మాధురి అత్త ఆమె నాకు అర్థం అవుతుంది. దువ్వాడ చెప్పింది ఆమె, దువ్వాడ మాధురి అనింది ఆమె. నువ్వు వెళ్ళాది చూసి తెలీదు ఎవరికే తెలియదు ఇక్కడ ఎవరికి. నాకు అక్కని అడగడు. కానీ ఇంకా బిగ్ బాస్ లో అందరూ బాగానే ఆడతారే పర్లేదు, అంత మాత్రం ఉప్పు కారం కాస్త తక్కువైంది. కానీ డెమోన్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అమ్మాయిలు అదే ట్రై చేస్తున్నారు. చేయండి, అమ్మాయిని ట్రై చేయండి, ఆంటీని చేయండి. ఇంకా సుమన్ శెట్టి ఎమ్మాయిలు బట్టతలుడు ఈ వాళ్ళని ట్రై చేస్తున్నారు. చేసుకుని అతను కూడా సంజన ఆంటీ ఒకటి ఉంది, ఆమె కూడా పర్లా కాస్త నవ్వుతూ ఉంటది, ఏందో రకరకం ఉంది. కానీ అదే వస్తా ఆడికి వస్తున్నా అబ్బా ఇది కదా కావాలి, ఇదే ఏడ కూడా ఉప్పు కారం అబ్బా అదే దివ్యరా అవులే చూడటానికి అయితే దివ్యకి భరణికి లవ్ సీన్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఘాటుగా ఉన్నాయి, ముద్దులు అగ్గులు సీన్లు. అబ్బా ఇది కదా కావాలా అంటే మైండ్ మారాలన్నమాట. అంటే ఎవరన్నా చదువుకున్న పిల్లలు వేరన్నమాట, వాళ్ళు ఓపెన్ అన్నమాట కాస్త. అంటే నాలాగా లేబర్ పని చేసే వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తాగకూడదు అనమాట. కానీ చదువుకున్న వాళ్ళకి మైండ్ మారుతుంది. చదువుకోవడం వల్ల ఏమవుతుంది? దేశం మారుతుంది. అదే విధంగా బిగ్ బాస్ వల్ల ఏమవుతుంది?
దేశం కూడా మారుతుంది, దేశంలో మార్పులు వస్తాయి అంటే ఆ మాదిరిగా చేయడం వల్ల అనమాట. అంటే ఏమవుద్ది, అలా చేయడం వల్ల మనం కూడా చేస్తామట. అవునయ్యా, ఒక అమ్మాయిని తాకచ్చు, ముద్దు పెట్టచ్చు, ఏం కాదని ఫ్రెండ్షిప్ పరంగా. అది కూడా అంతే, వాళ్ళని ఎవరు ఆపలేరు. అందరూ ఏమనుకుంటారు అంటే దాన్ని ఆపేస్తూ ఉంటారు. నువ్వు ఆపితే ఆ ఒక్క షోని ఆపగలుగుతావు అంతే, బిగ్ బాస్ షోని. కానీ 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, హైట్ నువ్వు ఆపలేవు కదా. నీ వల్ల అవుతుంది అదే, నీ వల్ల కాదు అదే. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు? అందరూ సేఫ్ అవుతారు. దివ్య బయటకు వచ్చే ఛాన్స్ ఉండే, లేదా రాము రాజు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉండే. చూద్దాం. ఎందుకు వాళ్ళ గేమ్ ఓటింగ్ తక్కువ ఉంది కాస్త, ఓటింగ్ తక్కువ వాళ్ళకి. అంటే ఓట్లు ఏరు కాస్త జనం. చూద్దాం అది ఏమవుద్దో, ఏమో చెప్పలేం కదా. ఒకవేళ మైండ్లు మారి జనం ఓటేస్తే, కానీ ఓటేసి కూడా చేయాల్సిన ఎవరు ఓట్లు చేయాలి. అంటే వాళ్ళ వల్ల కావట్లేదు అంటే ఏమని అర్థం, వాళ్ళు అవసరం పనికి రారు అని అర్థం. చేయలేకపోతున్నారు అర్థం. అయితే అది చేయలేకపోతున్నారు, వాళ్ళ చేత కావట్లే. అదే కానీ నాకు కానీ వచ్చి ఉంటే ఏమంటే దుమ్ము రేపేసి ఉంటా, చింపేస్తా, ఆరేస్తా అంతే, దుమ్ము రేపేస్తా అంతే. యాక్టింగ్ బిగ్ బాస్ హౌస్ లో కూడా యాక్టింగ్ చేస్తుంది, సీరియల్స్ లోనే కాదు అనేసి అంటున్నారు అన్నమాట. ఎస్, అది నిజమే. తను యాక్టింగే చేస్తుంది. ఓకే, అంటే రియల్ బాండింగ్ కాదు అది. బాండింగ్ అయితే వాళ్ళ ఇద్దరి మధ్యలో అయితే ఓకే, బట్ ఇటు ఇమాన్యుల్ తో ప్లస్ ఇటు మన ఇతను క్యాప్టెన్ ఇది పవన్ కళ్యాణ్ తో ఇద్దరితో డ్రామాలు ఆడుతుందని అనిపిస్తుంది. ఓకే, ఇమాన్యుల్ తో జెన్యున్ అని అనిపిస్తుంది. ఇంతవరకు జెన్యూన్ ఎవరు అనిపిస్తుంది? జెన్యున్ అయితే వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇమాన్యుల్. ఓకే, హీఈస్ ద జెన్యున్ పర్సన్. ఓకే, ఎందుకు అదే నసాని ఇట్లా అంటే కమిడియన్ కదా, ఎవరో చచ్చిపోయినట్టు ఊకే అంటున్నాడు కదా. ఆయన రోల్ ఏంటి అసలు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? జబర్దస్త్ నుంచి వచ్చాడు. ఊకే అదే లేదు, బట్టలు మార్చుకున్నావా ఎందుకు అదే? లేదండి, అది ఒక కామెడీ పర్పస్. అది కామెడీ వరకే చూస్తాం. ఆయన సీరియస్నెస్ ఉంది, కామెడీ ఉంది, ఆల్ మిక్స్ ఆల్ టుగెదర్. అతని దగ్గర అన్ని ఉన్నాయి. ఓకే. మరి వన్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత భరణి బాండింగ్ తెగిపోయింది అనేసి అంటున్నారు చాలా మంది కూడా. తెగిపోవడమే బెటర్, ఎందుకంటే ఆయన ఒరిజినాలిటీ బయటికి చూపించట్లేడు. ఆయన మూవీస్ లో చూసింది ఒకటి, బయట చూసింది ఒకటి, ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నది ఒకటి. అంటే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాటిచ్చి మరీ వచ్చాడని చెప్పేసి చెప్పారు. నేను కోపాన్ని చంపుకుంటానని చెప్పేసి చెప్పారు. అది ఆయన ఒరిజినాలిటీని బయటికి పెడితే చూడాలని అనుకుంటున్నాం మేమైతే. ఓకే, మరి చూసుకుంటే తనుజాని ఐషా టార్గెట్ చేసింది అనేసి అంటున్నారు. అవును, నిజమే అంటారు అది? నిజమేనండి. ఓకే, ఏ విధంగా టార్గెట్ చేసింది? అంటే బాండింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంది కదా, దాంట్లో బాండింగ్స్ అనేది క్రియేట్ చేసిందే తనుజ. మిగతా కంటెస్టెంట్స్ కి అది ఏది లేదండి. బట్ నాకు రీతు గురించి డెమోన్ పవన్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అంత లవ్ ఇంట్రెస్ట్ ఉంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత లవ్ ఇంట్రెస్ట్ పెట్టుకోండి. బిగ్ బాస్కి వచ్చింది ఎందుకు, వాళ్ళ టాలెంట్ ఏంది, మనం ఎందుకు వచ్చినాం, అసలు ఎలా సెలెక్ట్ అయ్యాం. బిగ్ బాస్ కోసం ఎంతో మంది కష్టపడుతున్నారు. నేను చూసాం ఫర్ ఎగ్జాంపుల్ గా అది. ఓకే, మరి ఇంకొకటి ఏంటంటే రీతు చౌదరి అన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా కూడా ఈసారి నామినేషన్లకి రాలేదు. ఎందుకు రాలేదంటారు? అది ఐడియా. ఓకే, ఈసారి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? మేబీ దివ్య అవుతుంది. చాలా మంది రామారావు అన్నారు. రాము ఉంటాడండి, అతనితో పాటు నేను కూడా సింగరే. నేను ఒక 65+ ప్రైవేట్ సాంగ్స్ రాశాను. అందులో బిగ్ బాస్ యాంకర్ రవణ మీద సాంగ్ పాడాను. ఓకే, సో సింగర్ అంటున్నారు కదా. సో లాస్ట్ టైం బోలే వెళ్ళాడు, ఉన్న దాంట్లో బోలే ఎంటర్టైన్ చేశాడు. ఒక్క సాంగ్ తో కూడా ఎంటర్టైన్ చేయలేదు ఇప్పుడు దాకా. సో ఎందుకు అట్లా అంటే మర్చిపోయాడా, మా మాస్క్ లో బతుకుతున్నాడు? ఒక పరంగా చూస్తే మాస్క్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి పాట పాడడం కూడా ఇప్పుడు చూడలేదు ఎవరు కూడా. పాడాడు బట్ అంతగా హైప్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనని హౌస్ లో ఎలా చూస్తున్నారంటే ఏజ్ లో చిన్నవాడు. ఇంకోటి అతని యాటిట్యూడ్ ఏం లేదండి, అతను మాట్లాడే విధానం సరిగా లేదనమాట. అంటే ఒకరికి మధ్యలో చిచ్చులు పెట్టడం అట్లా, ఆ విధంగా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఆయనకి ఛాన్స్ రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడడానికి. ఒకవేళ వచ్చినా యూటిలైజ్ చేసుకోవట్లేదు. మేబీ సింపతి అని ఏమంటారు, అవార్డ్ యూజ్ చేసుకొని అది